ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనము. అబ్రహాము హాగరును వారి కుమారుడైన ఇష్మాయేలుతో పాటు కొంచెం నీరు ఆహారంతో పంపించి వేశాడు. ఆమె నిరాశను మీరు ఊహించగలరా? త్వరలోనే ఎడారిలో వారి ఆహార పదార్థాలు అయిపోయాయి. ఏం చేయాలో తెలియక తన కుమారుడు చనిపోవడం ఇష్టం లేక హగరు ఇష్మాయేలును ఒక పొద కింద ఉంచి దూరం నడిచింది. ఇద్దరు ఏడవడం ప్రారంభించారు. అయితే దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఆయన వారి మొరలను విని వారి అవసరాలను తీర్చాడు, వారితో ఉన్నాడు. మనం ఒంటరిగా ఉన్నామని భావించే నిరాశ సమయాలు మనలను దేవునికి మొర్రపెట్టేలా చేస్తాయి. ఆ క్షణాలలో మన జీవితమంతా ఆయన మన ప్రార్థన వింటాడు, మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ మన దగ్గరగా ఉంటాడని తెలుసుకోవడం ఎంతో ఓదార్పునిస్తుంది. ప్రార్థన. దేవా, నేను ఎప్పుడూ ఒంటరిగా నడవనవసరం లేనందుకు నేను కృతజ్ఞుడను. నా నిరాశలో నాకు సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.